చెప్తున్నాను మీకు, ఎందుకంటే మార్చి 15వ తారీఖున మన చివరి సమావేశం మనం నిర్వహించుకున్నాం పార్టీ నుంచి. దాని తర్వాత చాలా సందర్భాల్లో కూడా రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని మన అధ్యక్షులు వారు ఈ ప్రాంతంలోకి వెళ్దాం లేకపోతే ఆ జిల్లాకి వెళ్దాం అనేది చాలా సందర్భాల్లో పంచుకున్నారు. కానీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా, ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఈ సందర్భంలో మనం బయటికి వెళ్తే మన జన సైనికుల్ని, వాళ్ళ కుటుంబాలని మనం ఇబ్బంది పెట్టినట్టు అవుతాం. వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చని ఆయన దాదాపు మన జిల్లాల అందరిలో, ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరితో కూడా కనీసం 3 సార్లు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించాం మార్చి నుంచి ఇప్పటి వరకు. ఆ టెలికాన్ఫరెన్స్లో కూడా ఆయన కోరింది ఏంటంటే, మీ వంతు మీరు సహాయం చేయండి. ఇక్కడేదో పెద్దగా నేను అడగడం లేదు, కానీ జన సైనికులుగా, నాయకులుగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మన పార్టీ తరఫున మీ వంతు మీరు సాయం అందించండి. ఆర్థికంగా అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, మీరు వీలైతే కొంచెం బియ్యం అందించండి, లేదా ఒక కుటుంబాన్ని మీరు దత్తత తీసుకోండి, ఆ కుటుంబాన్ని కాపాడండి ఈ పరిస్థితులు. ఎందుకంటే ఉపాధి కోల్పోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మీ వంతు మీరు సహాయం అందిస్తే బాగుంటుందంటే, బహుశా ఏ రాజకీయ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి కార్యక్రమాలు చేసి ఉండదు, మన జన సైనికులు చేసినట్టు, జనసేన పార్టీ చేసినట్టు. ఒక్క పిలుపు మేరకు రాష్ట్రంలో ఏ విధంగా కదిలొచ్చారో మీ అందరికీ తెలుసు. చాలా అద్భుతంగా చేశారు. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో కూడా మన సోదరులు అందరూ కూడా కలిసి గొప్ప కార్యక్రమాలు చేశారు. మీరందరూ కూడా మండల స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిసారిగా ముందు ఒక 5 నియోజకవర్గాలు చేద్దామని శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోల్ గెలిచిన మన ఏకైక అసెంబ్లీ సీటు, నిన్న కళ్యాణ్ గారు అన్నట్టు మరి ఆ ఎమ్మెల్యే మనతో ఉన్నాడో లేదో కూడా తెలియదు, రాజోలు. అదేవిధంగా ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమ స్ఫూర్తిని ఆధారం చేసుకుని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామనే ఉద్దేశంతో మంగళగిరి, నెల్లూరు రూరల్, అదేవిధంగా అనంతపూర్ పట్టణంలో కూడా మనం ఈ సభ్యతను కార్యక్రమం మొదలుపెట్టాం. జన సైనికులు ఎక్కడగా అధైర్యపడలేదు. వాస్తవంగా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మనకి రాజోల్లో ఉండాలి. మిత్రుడు కిరణ్ రాయలకి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎవరు వెనకాడలేదు, ఎవరు దాక్కోలేదు. పార్టీ మన అధ్యక్షుల వారిని ఆయన చేసిన పొరపాటుని వాళ్ళు గుర్తించి మన పార్టీ, మన జన సైనికులు, మనం అందరం కూడా ఈ ఎమ్మెల్యేకి సరైన వీధిలో సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని పనిచేసుకుని దాదాపు 16-17 మంది నిమిషాలకి గన్నవరం ఎయిర్పోర్ట్లో మేము దిగితే రాత్రి 11:40 మేము ఇంటికి చేరుకున్నాం. కంటిన్యూస్గా ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్. అంతమంది రైతుల్ని పలకరించి ఏదో విధంగా మనం 4 మంచి మాటలు చెప్తే వాళ్ళకు మనోధైర్యం కలుగుతుందని, ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారని. ఇప్పుడు ఉన్న పాలకులతో పోల్చుకుంటే బర్త్డే పార్టీలు, విందులు
చేసుకుంటున్నారు కోవిడ్ సందర్భంలో, కానీ గ్రామాల్లో తిరిగి రైతాంగానికి అండగా నిలబడే పరిస్థితులు ఎక్కడ కనపడడం లేదు. వాళ్ళలో ఉన్న ఆవేదనే మన పార్టీ రిప్రజెంట్ చేయాలి, నిలబడాలి. దానికోసం మనం కట్టుబడి పనిచేసుకోవాలి. అంతేగాని కేవలం ఏదో 2-3 కార్యక్రమాలు తూతూ మంత్రంగా చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన దయచేసి మనకి గుర్తింపు రాదు. మీరు మీ జిల్లాలో చాలా అద్భుతంగా చేశారు కోవిడ్ సందర్భం. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మనకి 1200 ఓట్లు వచ్చినా సరే 10,000 మందికి మీరు భోజనాలు పెట్టారు కోవిడ్ సందర్భంలో. అటువంటి గొప్ప నాయకులు ఉన్నారు మన జిల్లాలో. చాలా బాధాకరమైన పరిస్థితి సంఘటన జరిగింది మన జిల్లాలో కుప్పంలో. యువకులు మన అధ్యక్షుల గారి పైన ఉన్న అభిమానంతో వేరే ప్రాంతంలో వాళ్ళు పనిచేసుకుంటున్నా కూడా మరి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం చేసుకుందామని మన గ్రామాలకు వస్తే చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రే మరి కరణ్ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ గారితో మాట్లాడాను, మన వెంకటరమణతో మాట్లాడాను, హాస్పిటల్కి పంపించాను. దూర ప్రయాణం తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాన్ని మన వంతు మనం ఏ విధంగా ఆదుకోగలుగుతామనే బాధ తపనతోటి పార్టీ నిలబడింది. పార్టీతో పాటు చాలా మంది ముందుకు వచ్చారు కళ్యాణ్ గారి పిలుపు మేరకు. మనం వాళ్ళకి న్యాయం చేయలేం, వాళ్ళు కోల్పోయిన బిడ్డలు, మన కుటుంబ సభ్యులు మనం కోల్పోయాం. కానీ జనసేన పార్టీ అంటే ఈ విధంగా ఉంటుందనేది చాలా స్ట్రాంగ్ మెసేజ్ మనం ఇవ్వగలిగాం, భరోసా ఇవ్వగలిగాం వాళ్ళ కుటుంబానికి. అయితే ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. పార్టీలో ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక ప్రొసీజర్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. కొంతమందికి మన కార్యక్రమం మనం సొంతంగా చేసుకుంటున్నాం అని క్షేత్రస్థాయిలో పర్యటించుకుంటూ తిరుగుతూ ఉంటాం. దానివల్ల పార్టీకి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. ఖచ్చితంగా అధ్యక్షులు వారు నిర్దేశించిన కార్యక్రమాలు పార్టీ కార్యాలయం నుంచి మీకు అందిన సమాచారం మేర చేయండి. చిన్న చిన్న కార్యక్రమాలు చేసి కేవలం సోషల్ మీడియాకి పరిమితం అవ్వబాకండి. ఏమొస్తుంది మనకి సోషల్ మీడియాలో పరిమితం? సోషల్ మీడియాకి పరిమితం అవుతే ఏమొస్తుంది మనకి చెప్పండి? ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి చూసుకుని మనం సంతోషపడడం తప్ప నిజంగా మన ప్రజల్లో మన పార్టీ బలోపేతం అయిందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. కార్యక్రమాలు బహిరంగంగా చేయాలి, ఓపెన్గా చేయాలి, ధైర్యంగా చేయాలి మీరు ప్రోగ్రామ్స్. అంతేగాని చిన్న చిన్న ఇళ్లలో చేసుకునో లేకపోతే ఇంకెక్కడో చేసుకునో మీరు కార్యక్రమాలు చేసుకుని మేము అద్భుతంగా చేసుకున్నాం అంటే మాకు సరిపోదు. దానికోసమే ఈ సభ్యత నమోదు కార్యక్రమం తీసుకొచ్చాం. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చామంటే నిజాయితీతోటి ఒక సుదీర్ఘ ప్రయాణం కట్టుబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన పార్టీలో వాళ్ళు క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారు. వాళ్ళకి సరైన విధానంలో కొన్ని అంశాలపైన కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా. వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మెటీరియల్ అందించి వాళ్ళ ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 మందిని వాళ్ళు మార్చగలిగే వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి ఈ క్రియాశీలక సభ్యులుగా మనం మార్చుదామని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన పార్టీలో. అందులో భాగంగానే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. నేను చాలా ధైర్యంగా చాలా సంతోషంగా ఆనందంగా చెప్తున్నాను ఈ విషయం. కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే ప్రతి జన సైనికుడికి మనం భరోసా కల్పించాలి, అందరినీ సమానంగా చూడాలి. ఒక ప్రాంతంలో ఒక దుర్ఘటన జరిగితే అక్కడ ఒక కుటుంబాన్ని ఆదుకోగలిగితే అదే రీతిలో ఇంక ఏ గ్రామం అయినా సరే ఏ మండలం అయినా సరే మనం ఆ విధంగా మనం ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్యక్రమం మనం ఈ క్రియాశీలక సభ్యత్వంలో చేర్చాం. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడున్న పార్టీ అధికారంలో ఉండి కూడా గతంలో కొన్ని పార్టీలు వాళ్ళు కూడా కేవలం 2 లక్షల రూపాయలే ఇచ్చారు ఇన్సూరెన్స్ కార్యక్రమం వాళ్ళ కార్యకర్తలు. కానీ 5 లక్షల రూపాయలతోటి ఏ పార్టీ కూడా భారతదేశంలో ఈ రోజు వరకు కూడా చేయలేదని మీకు అందరికీ కూడా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. దయచేసి మీరందరూ కూడా ప్రస్తుతం మనకి చిత్తూరు జిల్లాలో తిరుపతిలోను శ్రీకాళహస్తిలోను మనం చేపట్టాం. ఎందుకంటే విడతల వారీగా చేసుకెళ్తున్నాం. అది కూడా కళ్యాణ్ గారి సూచనల మేరకు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా చేయొద్దు కోవిడ్ పరిస్థితుల వల్ల అని చెప్పారు కాబట్టి విడతల వారీగా అన్ని నియోజకవర్గాలకి మనం మార్చి కల్లా పూర్తి చేయటట్టు ఈ కార్యక్రమం తీసుకెళ్ళగలుగుతున్నాం. దయచేసి మీరందరూ కూడా మీ ప్రాంతంలో మీరు ఎంతో ఆసక్తితోటి కష్టపడి పనిచేసిన వ్యక్తుల్ని మీరు గుర్తించి వాళ్ళకి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఒక స్థానం కల్పించండి. దృష్టికి తీసుకెళ్లాలనేది ప్రెసిడెంట్ గారే మాట్లాడాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏమైపోయింది మీ నాయకత్వం? మీ నాయకత్వం బలపడాలని యువ నాయకత్వానికి అవకాశం ఇచ్చింది మన పవన్ కళ్యాణ్ గారు.
ఒక ప్రయాణం కోసం, ఒక ఎలక్షన్ కోసం కాదు. ఈ ఎలక్షన్లో ఓడిపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో మీరు ఒక నాయకుడిగా వ్యవహరిస్తారని, ఆ ప్రాంత ప్రజలకి మీరు మేలు చేస్తారని, మీరు కూడా నిజాయితీగా ఒక 25 సంవత్సరాలు జనసేన పార్టీ కోసం పనిచేస్తారని గుర్తించి మనం ఆ రోజున సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు యువతకి. దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు మీ స్థాయిలో మీరు ముందు ఆ సమస్య గురించి ప్రజల్లో తీసుకెళ్ళండి. ప్రెస్ మీట్లు పెట్టండి, జన సైనికులందరినీ ఆహ్వానించండి, జిల్లా నాయకత్వాన్ని ఆహ్వానించండి. 100% వస్తారు వీళ్ళందరూ కూడా. మీరు ఆ పని చేయాలి. వాళ్ళ ద్వారా జిల్లాలో మీరు ఈ సమస్యని పై స్థాయికి తీసుకెళ్ళండి. అక్కడ కూడా మీకు సరైన న్యాయం జరగకపోతే అప్పుడు మన కేంద్ర కార్యాలయానికి పంపించండి. తప్పకుండా సమాచారం తెప్పించుకుని ఏ ఒక్క సమస్యను కూడా ఈ రోజు వరకు మనం వదలలేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు. నిజాయితీగా మన ఒక సమస్య గురించి మీరు పోరాటానికి సిద్ధమైతే అందరికన్నా ముందుండే వ్యక్తి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ప్రోగ్రామ్స్ చేయండి. ప్రోగ్రామ్స్ చేయకపోతే మీకు అనుభవం రాదు. అనుభవం తెచ్చుకుంటేనే రాజకీయాలు ఉపయోగపడుతుంది. కేవలం ఒకరిపైన ఒకరు పోస్టులు పెట్టుకోవడమో, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఈ విధంగా జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో ఆ విధంగా జరుగుతుంది, దాని గురించి మీరు స్పందించాల్సిన అవసరం లేదు. చిత్తూరు జిల్లాలో ఇన్ఛార్జీలు వేయాల్సిన సందర్భం ఖచ్చితంగా వస్తుంది. వాటి సమాచారం ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంది. ఏ విధంగా ఎప్పుడు ఎటువంటి వ్యక్తులు వేయాలి వాళ్ళని ఇన్ఛార్జిగా అనేది కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. మనలో మనం కాదు. అదొక పార్టీలో ఒక స్ట్రక్చర్. ఆయన ఒక విధానం ప్రకటించినప్పుడు ఆ విధానాన్ని మనం అందరం కూడా అనుసరించాల్సిందే. దానికి కట్టుబడి ఉండాలి మనం. అంతేగాని తొందరపడి ఎవరికి వాళ్ళు కమిటీలు వేసుకోవడమో లేకపోతే కార్యక్రమాలు చేసుకోవడమో అది కరెక్ట్ కాదు. చిత్తూరు జిల్లాలో మీరందరూ కలిసికట్టుగా ముందు పనిచేయండి. సమిష్టి నాయకత్వాన్ని మీరు బిల్డప్ చేయండి. సమిష్టి నాయకత్వం ద్వారానే మీరు జిల్లాకి ఇంకా న్యాయం చేయగలుగుతారు తప్ప చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుని మీరు ముందు తీసుకెళ్లలేరు. అదేవిధంగా కౌలు రైతుల విషయంలో నిన్నటి నుంచి మన అధ్యక్షుల వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కూడా ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో కొంతమంది మీ అందరు చూసుంటారు. కౌలు రైతు, రైతు కూలి, నిజమైన రైతు ఎవరైతే పాపం భూమిపైన ఆధారపడి ఉన్నారో వారి కుటుంబం అపార నష్టం కలిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మూడు సార్లు చేతికి పంట వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. కాబట్టి రైతుకి మన అండగా నిలబడాల్సిన బాధ్యత మన జనసేన పార్టీకి ఉంది అనే నిర్ణయానికి ప్రెసిడెంట్ గారు వచ్చి, మరి అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే మనం ఇచ్చిన ఏకైక డిమాండ్, ఆ డిమాండ్ని ప్రభుత్వం స్పందించకపోతే మన అందరం కూడా రైతుకి అండగా నిలబడడానికి సిద్ధం అవ్వాలని మిమ్మల్ని కూడా ఇప్పుడే ఈ సందర్భంగానే మీకు ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజున ఎలక్షన్లు జరిగిన 4 నెలలకే విశాఖపట్నంలో మనం భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక బ్రహ్మాండమైన ర్యాలీ ఏర్పాటు చేశాం. ఆ రోజున ఎప్పుడు లేని విధంగా మరి సిమెంట్ కొరత, శాండ్ కొరత తీసుకొచ్చింది ప్రభుత్వం. కావాలని దెబ్బ కొట్టడానికి కొంతమంది వ్యక్తులకి అది బెనిఫిట్ అవడానికి కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేశారు. నష్టపోయింది ఎవరు? సామాన్యుడు. 3 లక్షలు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునేవాడు కట్టుకోలేకపోయాడు. కార్మికులు పని లేక, భోజనాలు లేక రోడ్ల మీద ఇబ్బంది పడ్డారు. కానీ ఆ రోజున ఆయన పిలుపు మేరకు మీరందరూ స్పందించి 2 రోజులు చేయమంటే 3 రోజులు 5 రోజులు కూడా మీరు శిబిరాలు ఏర్పాటు చేసి డొక్కా సీతమ్మ గారి పేరు మీద అద్భుతమైన కార్యక్రమాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి రాబోయే రోజుల్లో రైతుల్ని మనం బేస్ చేసుకుని వాళ్ళకి జరుగుతున్న అన్యాయం, ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో జరిగిన అన్యాయం గురించి, నష్టం గురించి మీరందరూ కూడా సిద్ధం అవ్వండి. అందుకు అనుగుణంగా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు. అస్సలు దాంట్లో ఇబ్బందే లేదు. ఆ భరోసాన్ని మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ స్ఫూర్తి ఆయనలో ఉంది కాబట్టి దాన్ని మీరందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా మన కార్యకర్తలపైన ఎక్కడన్నా దాడులు జరిగిన సందర్భంలో, మన నాయకులకి ఎక్కడైనా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో మీరందరూ కూడా ఏకతాటిపైన ఒకే వాయిస్ మీద ఉండాలి. దయచేసి ఇది అలవాటు చేసుకోండి. రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేయాలనుకున్నప్పుడు తన మన అనేది ఉండదు, మంచి చెడు అనేది ఉండదు. నిలబడాలి. ముందు ఆ బాధ్యత మీరందరూ తీసుకోవాలి. మన జన సైనికుడికి, మన నాయకుడికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయినా కూడా జిల్లా వ్యాప్తం కదిలి రావాలి. ఒక మాట మీద నిలబడి ఉండాలి. మీరు ఎవరైనా సరే పార్టీ తరఫు నుంచి మనం పోరాటం చేద్దాం అనుకున్నప్పుడు ముందు జిల్లా నాయకత్వం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో మనం చూసాం ఈ జిల్లాలో ఎంత దారుణంగా జరిగిపోయిందో. పీలర్లోనూ
శ్రీకాళహస్తిలోనూ, పుంగనూరులోనూ అసలు ఊహించలేం. ఈ రోజుకి కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషనరు ఈ 3 సంఘటనల గురించి ఉత్తరం కూడా రాశాడు ఆయన కేంద్రానికి. ఆయన ఈ విధంగా దాడులు జరిగినాయి. ప్రజాస్వామ్యంలో అటువంటి సందర్భాల్లో నిలబడాల్సింది మీరందరూ కూడా. మనం ఏదో ఒక బైక్ ర్యాలీ చేసి జెండాలు కట్టుకుంటూ పోతుంటే మనం మరి దానికి ఆ సమస్య పరిష్కారం ఎట్లా అనేది కూడా మీరు ఆలోచించాలి. ఒక పిలుపు మేరకు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని కలిసికట్టుగా మీరు నిలబడండి. ఏ పార్టీ వస్తుందో, ఏ నాయకుడు వస్తాడో, ఏ మంత్రి వస్తాడో మిమ్మల్ని అడ్డుకోవడానికి చూసుకుందాం. అటువంటి ధైర్యం, అటువంటి నమ్మకం మీలో ఉండాలి. కేవలం మనం పోలీస్ వ్యవస్థని మనం అవమానపరచడమో లేకపోతే వాళ్ళనే మనం కారణం చూపించడం కూడా కరెక్ట్ కాదు. పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కింద పనిచేస్తుంది. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు చెప్పిన మాట వాళ్ళే వింటారు. మనం చెప్పిన మాట వినరు కదా, మనం ప్రభుత్వంలో లేవు మనం. కాబట్టి మీకు బలమైన లీగల్ టీం ఏర్పాటు చేయమని కళ్యాణ్ గారు చెప్పారు. ప్రతి జిల్లాలో లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తున్నారు మన వాళ్ళు. వీర మహిళలు నిలబడతారు ఎప్పుడంటే అప్పుడు మీకోసం, నాయకులు నిలబడతారు మీకు ఎప్పుడంటే అప్పుడు. యువత అందరికంటే ముందు బైక్ వేసేసుకుని ఎక్కడ పడితే ఎక్కడికి వచ్చేస్తారు మీకు భరోసా నిలపడానికి. కానీ మీలో ఆ నాయకత్వం కనపడాలి, మీలో ఆ స్ఫూర్తి కనపడాలి. మిమ్మల్ని చూసి మీకు న్యాయం జరగాలి అనే తపనతోటి వాళ్ళు వస్తారు తప్ప మీరేదో ఎవరు రాలేదేంటి లేకపోతే ఎవరు వచ్చారేంటి అని లెక్క పెట్టబాకండి. అందరూ కూడా పార్టీలో ఒక నిర్ణయం తీసుకుని ఈ సమస్య తప్పు, దీనికి మనం నిలబడాలని చెప్పండి. అనంతపురం నుంచి కూడా వస్తాడు ఆయన కావాలంటే మధుసూదన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తులు ఉన్నారు మనకి పార్టీలో. వదులుకోబాకండి. మీరందరూ కలిసి పనిచేయండి. సమిష్టిగా ఉన్నప్పుడే మనకు ఆ బలం ఉంటుంది. కానీ చిన్న చిన్న కార్యక్రమాలకి మీరు పాల్గొని ఆ సమస్యని మీరు నీరు గార్చబాకండి మీ దృష్టి తీసుకొస్తున్నాను. చాలా ఉంది గురించి కొంతమంది ఇన్ఛార్జీలు ప్రెసిడెంట్ గారి దృష్టి కూడా తీసుకొచ్చారు. మొన్న కూడా మన ఢిల్లీలో జరిగినప్పుడు ప్రెసిడెంట్ గారు అదేంటంటే జనసేన పార్టీ గౌరవంతో మన నాయకుల అనుభవాలు తెలుసుకోవడానికి కోసం మీ అభిప్రాయం ఏ విధంగా మనం ఈ ప్రాసెస్ ని ముందు తీసుకునేది స్పష్టంగా చెప్పారు. మనం పొత్తులోనో ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎటువంటి కార్యక్రమం చేసినా మీకు ఎక్కడ కూడా మీ గౌరవం తగ్గకుండా మీ సలహాలు సూచనలు తీసుకుని ఏ విధంగా మనం ముందుకెళ్లాలనేది ప్రెసిడెంట్ గారు నిర్ణయిస్తారు. దాన్ని మీరు గౌరవించండి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక ఎన్నిక కోసం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టు మనం రేపటి రోజున పవర్లోకి రావాలి. ఖచ్చితంగా మన పాలకులుగా మారాలి. దానికి ఒక మంచి వ్యూహం వేసుకోవాలి. దానికి సరైన డిసిప్లిన్ ఉండాలి. మనలో పూర్తి స్థాయిలో మన అధ్యక్షుల వారిపైన నమ్మకం ఉండాలి. నాయకుడిని నమ్ముకున్నప్పుడే మనం బ్లైండ్గా ముందుకెళ్ళాలి. ఆ పరిస్థితి మీలో తెచ్చుకోండి. గత ఎన్నికల్లో కూడా వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని చాలా మంది నమ్మారు మన జన సైనికులు. కావాలని వాళ్ళు మనకి వేరే పార్టీకి పొత్తుందని ఒక నమ్మకం కలిగేటట్టు ప్రచారం చేశారు. మీ అందరికి బహుశా తెలియపోవచ్చు, ప్రతి గ్రామంలో డబ్బులిచ్చి మరీ సమాచారం తీసుకెళ్లేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మన అధ్యక్షుల వారిపైన దుష్ప్రచారం చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకి వ్యతిరేకంగా ప్రజల్లో మైండ్ మార్చడానికి కోసం చేసిన ప్రయత్నం. దయచేసి ఈ మైండ్ గేమ్లు మీరు గమనించాలి. అంతేగాని మీలో మీరు ఒక నమ్మకం కానీ ఒక నిలకడగా ఉండాలనే దృఢ సంకల్పం లేకపోతే మాత్రం పార్టీ చేసే కార్యక్రమాల్లో మీరందరూ కూడా వెనకబడిపోతారు. పూర్తి స్థాయిలో మన పార్టీని ఇంకా చక్కగా ముందు తీసుకెళ్దాం, అభివృద్ధి చేద్దాం, ప్రజల కోసం నిలబడదాం, ప్రశ్నిద్దాం, పోరాడదాం, అన్ని చేద్దాం. కానీ ముందు మీలో ఆ నమ్మకం రావాలి. మీలో మన అధ్యక్షుల వారు చెప్పిన మాటలు మీరందరూ కూడా తెలుసుకుని ప్రెస్ నోట్ల ద్వారా, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా సమస్యలపైన స్పందించే విధానం చూసుకుని స్థానికంగా మీరు మాట్లాడండి. కొంతమందినైనా మీరు మార్చండి సమాజంలో. ఎందుకంటే ఓటర్ అనే వ్యక్తి ముందు క్యాడర్ రావాలి. క్యాడర్ వచ్చిన తర్వాతే ఓటర్. క్యాడర్ని మీరు బిల్డప్ చేయాలి. మీరు నాయకులుగా ఈరోజు సమావేశానికి వచ్చి కూర్చున్నారు, అవునా కాదా? హరిప్రసాద్ గారు వీళ్ళందరూ మిమ్మల్ని ఆహ్వానించింది దేనికి? సామాన్యులను ఆహ్వానించలే కదా. పార్టీల్లో మీరు పనిచేస్తున్న మండల స్థాయిలో ఉన్న నాయకుల్ని ఆయన ఇక్కడ ఆహ్వానించారు ప్రతి నియోజకవర్గం నుంచి. కాబట్టి ముందు మీరు, మీ తర్వాతే ఓటర్. మీరు బలంగా ఉండాలి. పార్టీ కోసం మీరు పనిచేయాలి. కొంచెం సమయం కేటాయించాలి. దానికి సిద్ధమవ్వండి. బ్రహ్మాండమైన రోజులు మనకి ముందున్నాయి. కష్టపడి పనిచేద్దామని మీకు మనస్ఫూర్తిగా నేను మరొకసారి ఇంత దూరం వచ్చినందుకు, ప్రయాణం చేసినందుకు, వర్షాల్లో కూడా మీరు అందరూ వచ్చారు, వెనకాడే ప్రసక్తే లేదు.
పవన్ కళ్యాణ్ గారు మనకు తోడుగా ఉన్నప్పుడు మనందరం కూడా ఇంకా వేగవంతంగా ఒక మంచి మనసుతోటి ముందుకు వెళ్ళి మరి ప్రజానికాన్ని నమ్మించే విధంగా మనం కష్టపడి పనిచేద్దామని మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నించారు. ఆరోగ్య బాధితులైన ఉద్యానం వాళ్ళకి ఆ ప్రభుత్వంలో సమస్య తీర్చారు. అలాగే ప్రశ్నించే వాళ్ళు పాలకులైతే ఏమవుతారో తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఆ రోజు సెట్టిపల్లి రైతుల వైపు సమస్య తెలుస్తూనే వచ్చి ప్రశ్నించారు. చిత్తూరులో హైరోడ్డు సమస్య గురించి ఆయన ప్రత్యక్షంగా వచ్చారు. అలాగే భవన కార్మికుల గురించి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి విశాఖపట్నంలో కొన్ని వేల మంది భవన కార్మికులను రక్షించారు. అలాగే ఈరోజు రైతులను రక్షించడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంతో ఆశయంతో, ఆస్తో ఉన్న వాళ్ళు ఆకాశంలో కింద, ఆశయంతో ఉన్న వాళ్ళు భూమి మీద నడుస్తూ ఆ రైతులకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు మరొకసారి చిత్తూరు జిల్లా, కడప జిల్లా జనసేన నాయకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నుంచి, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన ఇక్కడ ఆసీనులై ఉన్న ముఖ్య మండల స్థాయి నాయకత్వానికి, నాయకులందరికీ, ఆడపడుచులకి, వీర మహిళలకి, అలా వేదికను అలంకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పర్యటన ఎందుకు వచ్చామనేది అందరూ వివరించారు. ఈ సందర్భాన్ని నేను ఒకసారి జనసేన ఎందుకు స్థాపించాం, ఎందుకు ఇంకా నిలబడి ఉన్నాం, ఒకసారి మీతోటి పంచుకుందాం అనుకుంటున్నాను. నాకు రాజకీయాలు సరదా కాదు, నాకు బాధ్యత. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా మంది పెద్దలు, ఇందులో కూడా చాలా మంది అనుభవజ్ఞులు, మాస్టర్స్, డిగ్రీలు చేసిన వ్యక్తులు ఉన్నారు. అలాగే వేదిక పైన హరిప్రసాద్ గారితో సహా చాలా మంది బాగా చదువుకొని, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. నేను అందరిలాగా డిగ్రీలు చేసిన వ్యక్తిని కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తిని కాదు, ఇంటర్మీడియట్తో ఆపేసిన వ్యక్తిని. చదవలేక కాదు, నేను కోరుకున్న చదువు కాలేజీలోనూ విశ్వవిద్యాలయం లేదని చెప్పి నేను బయటకు వచ్చి నేను జీవితాన్ని చదువుకుని నాకు సొంతగా నేను తపన పడతా పైకి వచ్చిన వాడిని నేను. అలాగే ముఖ్యంగా తిరుపతిలో యోగ విద్యని అభ్యసించిన వాడిని. తిరుపతి యోగా కళాశాల టీచర్ ఒక ఆవిడ రాజేశ్వరదేవి గారని, వాళ్ళ ఇంట్లో ఉంటూ, ఆ ఏరియా మర్చిపోయాను, వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇక్కడ యోగాభ్యాసం చేసేవాడిని. నేను ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో నాకేం కావాలో ఆనందాన్ని, అంటే నేను పెద్ద యాక్టర్ని అవ్వలేదు అప్పటికి, డబ్బు సంపాదన లేదు, కానీ నా జీవిత గమ్యం నాకు ఎంత తృప్తి ఉండేదంటే, ఆ టైంలో నాకు ఏ కోరిక ఉండేది కాదు. చాలా బాగుంది జీవితం. అంటే నాకు ఇంక ఆశలు కూడా లేవు నాకు. అవి చేసిన తర్వాత అలాంటి సాధనను, అలాంటిది, బాబు పక్కన డిస్టర్బింగ్ ఉంది, మీరు ఏం చేస్తారు? బాగా సంపూర్ణంగా నన్ను నేను అర్థం చేసుకున్న తర్వాత, అంటే నా కడుపు నిండిపోయింది, నా ఆకలి తీరిపోయింది. అంటే ఆకలి అంటే మామూలుగా కడుపు ఆకలి ఒక్కటే కాదు, నా జీవితానికి ఏం కావాలో అది నాకు అర్థం చేసుకొని, నాకు ఏవి అవసరం లేదో నిర్ణయించుకున్న తర్వాత, మెడ్రాస్ ఆ టైంకి వెళ్తే, చెన్నైలోకి వెళ్తే, మా అన్నయ్య గారికి, చిరంజీవి గారిని కనిపించలేదు చాలా నెలలు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు అని చూస్తుంటే, నేను చెప్పేట్లా తిరుపతిలో ఉన్నాను చేస్తున్నానంటే, ఏం చేద్దాం అనుకున్నాను, నాకు ఏం చేయాలి, నాకు చాలు ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఈ యోగా చేసుకుంటూ ఉండిపోతాను ఇదే అనుకుంటే, మా అన్నయ్య అన్న మాటలు ఏంటంటే, ఇదే మాటలు నీ సంపాదన
కొంత సంపాదించి కొంత బాధ్యతలు తీసుకొని అప్పుడు ఇదే గుణం ఉంటుందా, ఇదే నైజం ఉంటుందా, అప్పుడు చెప్పినా నేను నమ్ముతాను అని అన్నాడు. నాకైతే చాలా కనువిప్పు కలిగించినాయి మాటలు. సో నేను బాధ్యత తీసుకుందని చెప్పి తద్వారా నేను ఏదో ఒక చిన్న ఉపాధి కోసం వెతికాను. భగవంతుడు నన్ను సినిమాలకు పంపించాడు. సో ఇప్పుడు కూడా సినిమాల్లో కూడా నాకు దయచేసి అందరూ యాక్టర్ గానో హీరో గానో చూస్తే నాకు నిజంగా నాకు దాన్ని అతకదు. నేను ఎప్పుడు యాక్టర్ అనుకోలేదు నా మనసులో. చిన్నప్పటి నుంచి నాకు నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా నాకేం పెద్ద కష్టాలు అనుభవించిన వ్యక్తిని కాదు. నేను దాదాపు ఆఖరిని అవడం వల్ల అందరూ నన్ను బాగా చూసుకున్నారు. కాకపోతే నా బాధ అంతా, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండేది కదా చిన్నప్పుడు, కానీ నా బాధ అంతా ఉండేది ఇప్పుడు చిన్నప్పటి నుంచి. ఎప్పుడు అంటే నాకు ఆకలి తీరిపోగానే మాకు రోడ్డు మీద ఉండే ఆ రిక్షా నడిపే వాళ్ళు పాపం వాళ్ళ చీకటి చల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా చేయాలనిపించింది. నాకు ఏం చేయాలో కూడా నాకే తెలియదు, కానీ పాపం వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఈ మనస్తత్వం ఉన్నవాడిని. యాక్టింగ్ వచ్చింది, ఇంకోటి నాకు తోచిన పరిస్థితులు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కానీ ఒక హీరో అయ్యాక కొంత పేరు గుర్తింపు వచ్చిన తర్వాత చాలాసార్లు ప్రశ్న ఉండేది నా కళ్ళ. ఈ లోపల నేను చాలా చదువుకునేవాడిని. నేను ఇంటర్మీడియట్తో ఆపేశాను అంటాను, కానీ జ్ఞానాన్ని సంపాదించడం ఎప్పుడు ఆపలేదు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఒక పొలిటికల్ పార్టీకి జ్ఞానం చాలా అవసరం. నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో, ఎందుకు ఈ పని చేస్తున్నావు? అంబేద్కర్ గారిది మూడు మాటలు ఉంటాయి: ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. అంటే ఎడ్యుకేట్ అవ్వాలి మనం, మన జ్ఞానం కావాలి మనకి. నేను ఎందుకు వచ్చాను ఈ పని? ఒక డాక్టర్ అవ్వాలి. ఉదాహరణ హరిప్రసాద్ గారు ఒక డాక్టర్ 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి ఇంకొక 2-3 సంవత్సరాలు స్పెషలైజేషన్ చేసి, కానీ ఒక రాజకీయంలోని కష్టపడే వాళ్ళని, రైతు మన జీవితాన్ని, మన తలరాతల్ని రాస్తుంటే వాడి చేతులు మనం మాటినాలంటే, చూశాను అలాంటి పరిస్థితులు కొంతమందిని. నేను అందరం చెప్పట్లు కొంతమంది ఉన్నారు. నేను అనుకునేవాడిని వీళ్ళెవరు మనకు చెప్పడానికి, నేను ఎలా బతకాలో, వీడికేంటి నేను భయపడేది? నా లోపల నుంచి వచ్చిన ప్రశ్న ఇది, చిన్నప్పటి నుంచి. వీడు అందరిలా కష్టపడ్డం, భూమి దున్నడం, చెమటోడ్చడం, కష్టపడి సంపాదించడం, పైరివీలు చేస్తాడు, అడ్డదారులు తొక్కుతాడు, ప్రజాప్రతినిధులు అయిపోతారు. వీళ్ళు వచ్చి మనం ఎలా బతకాలో చెప్తారు, మనం వీళ్ళ గులాంగిరి చేయాలి. ఇలాంటి ఆవేదన, కోపం చాలా దశాబ్దాలుగా ఉండి అది పీక్ వెళ్ళిపోయిన తర్వాత ఒక పిఆర్పి ఆరంభంలో నేను చాలా కీలకంగా పనిచేసిన వాడిని. నేను ఎప్పుడు చెప్పను, చాలా తక్కువసార్లు చెప్తాను. ఆ రోజున చాలామంది సీనియర్ వ్యక్తులు, ఎందుకంటే ముఖ్యంగా మీ తిరుపతి నియోజకవర్గం, అన్నయ్య చిరంజీవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ఆయన యూనియన్ మినిస్టర్ దాకా వెళ్ళిన నియోజకవర్గం కాబట్టి తిరుపతిగా ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావిస్తున్నాను. ఒకసారి మన గతం ఎందుకు చూడాలి అంటే, భవిష్యత్తులో మనం నేర్చుకోవడానికి, ప్రస్తుతం ఉన్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లో చూసిన వాడిని నేను ప్రత్యక్షంగా. ఎందుకు గత అనుభవంలో ఎందుకు నిలబెట్టుకోలేకపోయాం పార్టీని అంటానికి, చిరంజీవి గారు లాంటి బలమైన వ్యక్తి. ఇదే తిరుపతిలో దాదాపు 10 లక్షల మంది పైచులకు ఒక్క సభలో వచ్చారు. అంతకుముందు ఎక్కడ జరగదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చారు, తెలంగాణ నుంచి రైళ్లు వేసుకొని. ఇక్కడున్న చాలా మంది ఆ రోజున సభలో ఉన్నవాళ్ళే. మరి వీళ్ళందరూ ఎందుకు ఇంత బలం ఉండి, ఇంత ఒక ఉవ్వెత్తున అలలాగొచ్చి మనం ఎందుకు దాన్ని నిలబెట్టుకోలేకపోయాం అని అంటానికి, చిన్న బలం లేని చలిచీమలు కూడా, చలిచీమలే కదా అనుకుంటే, అవి కూడా ఒక బలమైన సర్పంచ్ చంపేస్తాయి. అంటే అంత బలమైన అఖండ ప్రజాదరణ ఉన్న ఒక వ్యక్తిని కూడా, అంత బలమైన వచ్చిన వ్యక్తిని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం. ఆయనే కనుక ఆ రోజు ఉండుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చాలా ఒక బలమైన ముఖ్యమంత్రిని చూసేది.
కానీ నిజంగా ఆయన గొప్పతనం, ఆయన ఒక యూనియన్ మంత్రిగా అట్లీస్ట్ మనం చూడగలిగాం. అందుకు నిజంగా భగవంతుడు దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి అలాంటి నేను అని మీరు నన్ను అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఈ మాటలో. అంటే ఒక పార్టీ పెట్టి దాన్ని ఎంత కష్ట నష్టాల్లో, ఎంత ఇబ్బందుల్లో, ఎలా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ 1000 కోట్లు అయిపోయింది. అప్పటికి ఇంకా 100 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చిన పరిస్థితుల్లో, అంటే ఓటుకి 500 ఇచ్చేద్దాం, 800 ఇచ్చేద్దాం, 1000 రూపాయలు అప్పటికి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా 2000, 2500 ఇంకెంత ఉందో నాకే తెలియట్లా. అంటే 2014కి 500, 1000 రూపాయలకి వెళ్ళిపోయింది ఒక ఓటు కొనడానికి. అలాంటి పరిస్థితి కనీసం ఒక పార్టీ పెట్టాలంటే కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు కావాలి. నేను ఎందుకు అంటే రాజకీయాలకి డబ్బు కావాలంటారు. రాజకీయాలకు కావాల్సింది డబ్బు కాదు, భావన బలం కావాలి. నువ్వు ఏ భావనతోటి నువ్వు పోరాటం చేస్తున్నావు. డబ్బు దేనికి? ఓట్లు కొనడానికి నువ్వు ఎన్ని లక్షలు కొట్టించినా సరిపోవద్దు. ఓట్లు పెట్టి డబ్బు, దానికోసమే డబ్బు అవసరం. కాకపోతే మనం మాట్లాడడం నాకేం ఖర్చు అవుద్ది? ఒక మైక్ కావాలి. మైక్ లేకపోతే పాత రోజుల్లో కూర్చోబెట్టి ఒక పాత మెగాఫోన్ తీసుకొని మాట్లాడతాం, బ్యాటరీ తీసుకొని మాట్లాడతాం. లేదు, ఈ హాల్ లేదు, అయిపోతాం. పొలిటికల్ పార్టీ ప్రాసెస్ రచ్చపడ్డ మీద కూర్చొని మాట్లాడతాం. పొలిటికల్ ప్రాసెస్ ఆగదు. పొలిటికల్ పార్టీ అంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, భావనా బలం ఉండాలి, అకుంఠిత దీక్ష ఉండాలి, ఒక ఆశయం కోసం నిలబడే వ్యక్తిత్వం ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను 2014 నాకు ఇది నా బలం. నేను నిజంగా చెప్పాలంటే నాకు సరదా కాదు పొలిటికల్ పార్టీ పెట్టి, నిజంగా నాకు సరదా కాదు. ఏదో ముఖ్యమంత్రి అయిపోతే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, నాకేదో నా జీవితం మారిపోతే నేను నమ్మను. నేను దానికోసం అయితే రాలా. ముఖ్యమంత్రిని అవ్వాలంటే చాలా కూర్చొని ఏదో పార్టీలో జాయిన్ అయిపోయి, అయ్యా బాబు మీ గులాంగిరి చేస్తా అంటే ఏదో చేస్తారు, ఈ పదవి కాదు ఇంకో పదవి ఇస్తారో నాకు తెలియదు ఖచ్చితంగా. కానీ నేను దానికోసం రాలా. కష్టపడే వ్యక్తి, ఒక సగటు మధ్యతరగతి మనిషి దగ్గర నుంచి, ఎక్కడో కష్టానికి తగ్గ ప్రతిఫలం రాని వ్యక్తి దగ్గర నుంచి, ఒక ఆడపడుచుకి, రక్షణ లేని ఆడపడుచుకి అండగా ఉండటానికి, ఇలాంటి అనేక రంగాల్లో అనేక రకరకాల వర్గాల్లో ఉన్న నిస్సహాయులకి అండగా ఉండాలి. ఎందుకంటే నేను అలాంటి బాధని చిన్నప్పటి నుంచి చూసిన వాడిని. నేను అనుకున్నా నేను డబ్బులు సంపాదిస్తాను, పేరు వచ్చింది, సరే నేను కూడా బతికేయచ్చు, చచ్చిపోవచ్చు. కానీ అందరిలా బతికి అందరిలా చచ్చిపోతే ప్రయోజనం ఏముంది? ఏదన్నా చేసి చచ్చిపోతే ఎంతసేపు సమాజం నుంచి తీసుకోవటమేనా? ఎంతసేపు సమాజానికి తీసుకోవటం? ఏం తిరిగి ఇవ్వం మనం, అందరూ ఇవ్వాలనుకుంటాం. ఒక చెట్టు ఇస్తుంది, ఒక్క గింజ భూమి, ఒక వరి పైరులోని ఒక గింజను నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం, చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇది తీసుకుంటాడు, ఏమి ఇవ్వడే. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకోలేదు. నేను ఇస్తాను. నేను ఎందుకంటే ఎంత తింటాం, ఎన్ని ఇళ్లలో ఉంటాం, ఎన్ని కార్లలో తిరుగుతాం. నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, ఇంత కమిటెడ్గా కూర్చోబెట్టి నాకు ఇంత జన సైనికులు ఉండగలిగే భావనా బలం నాకు ఉన్నప్పుడు, ఒక 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు సంపాదించే శక్తి నాకు లేక కాదు. నేను ఆ దారి ఎంచుకోలేదు, అంతే. నాకు వద్దనుకున్నాను. దేనికి ఎంచుకున్నానంటే, చాలా బలంగా చెప్తున్నా, దేనికి ఎంచుకున్నానంటే, నేను ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చేయలేదు. సినిమాలో ఉన్నప్పుడు ఒకే ఒక అడ్వర్టైజ్మెంట్ చాలా సంవత్సరాలు పోరు పెడితే ఒక కోలా యాడ్ అయితే చేశాను. నా పేరు చెప్పండి, ఇష్టం. అంటే నేను ఎప్పుడు ఎందుకు అంటే అది కూడా చాలా ఇబ్బంది పడి, అంటే నేనేం చేస్తానంటే ముందు నేను వద్దాను, కానీ నన్ను బలవంత పెడితే సరే మీరు తప్పు నేను ప్రూవ్ చేస్తాను, సరే కానివ్వండి అని చెప్తాను, వదిలేస్తాను. ఎందుకంటే నేను నా భావన నేను చెప్తున్నాను కదా, మీరు నా మాట ఒకరిని ప్రత్యక్షం చేసి చూపిస్తే ఏది వరకు ఉంటుందో చూస్తానని. ఆ డబ్బు అలా నేను ఏమనుకున్నానంటే, నేను మిగతా వాళ్ళు చాలామంది ఎండోర్స్ చేస్తారు, అది నాకు ఇబ్బంది లేదు, నాకు సంతోషం. నేను చేయలేను ఆ పని. ఒక సుగాలి ప్రీతి అమ్మగారు ఇక్కడ ఉన్నారు. సుగాలి ప్రీతి అమ్మగారు వచ్చి నా బిడ్డ ఇట్లా అయిపోయిందంటే, నేను వాళ్ళ కోసం నిలబడటానికి ఉన్నంత ధైర్యం ఈ వస్తువు కొనండి అని చెప్పడానికి నా ధైర్యం సరిపోతున్నాను. నాకు వస్తువులు అమ్మడం తెలీదు. మనుషుల కష్టాలని, వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబడటం తెలుసు నాకు. అందువల్ల నేను
అందువల్ల కానీ అందరూ నాలాగా ఉండాలని నేను అనుకోను. ఎందుకంటే కష్టమైన పని అలా ఉండకూడదు కూడా. ఎవరిలాగా ఉండాలి. నేను ఇంకొకలా ఉండకూడదు, ఇంకొకరు నాలా ఉండకూడదు. ఎవరిలా ఉంటే సమాజం బాగుంటుంది. నేను మార్చుకోమని కూడా కోరను ఎవరిని. మన యొక్కళ్ళే విలువలను కూడా చెప్పను, అందరూ బాగుండాలి. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నేను డబ్బు వెంట పడలేదు. బోళ్ళంత పేరుండి గుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు. ఎందుకంటే నేను వాడితే నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను, పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను, దేశ నిర్మాణం కోసం వాడతాను. దానికి ఇన్ని ఆలోచించి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. సో ఫస్ట్ నన్ను నేను తెలుసుకున్నాను, కొంత నేర్చుకున్నాను, కొంత చదివాను, కొంత పిఆర్పి అనుభవం ద్వారా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను నిలబడగలనా లేదా? ఎప్పుడు ఒక పార్టీకి వందల వేల సంఖ్యలో మనుషులు అవసరం లేదు. ఇందాక మనోహర్ గారు చెప్తా ఉంటే ఎక్కువ మంది అవసరం లేదు నిజంగా పార్టీకి. ఒక భావనని నిలబడగలిగే వ్యక్తుల సమూహం 10 మంది ఉన్నా చాలు, పట్టుమని 10 మంది ఉంటే చాలు. 10 మంది. ఆ రోజున నేను పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు నా పక్కన? చాలా నన్ను నమ్మి గుడ్డిగా నమ్మిన ఒక 5 మందో 10 మందో నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు అంతే. వాళ్ళకి నేనేదో వాళ్ళకి నా మీద గుడ్డి నమ్మకం. నువ్వేం చెప్పా చేస్తావు, నాకు అలాంటి వాళ్ళు చాలు. నాకు అంత మంచిగా వాళ్ళతో స్టార్ట్ చేసిన పార్టీ ఈరోజు ఇంతమంది పెద్దలు ఇక్కడ ఆసీనులు అయిన స్థాయికి ఇది విజయం. ఇది అందరూ అపారమైన అనుభవజ్ఞులు. ఎవరు? రామదాస్ గారి దగ్గర నుంచి, మసూదన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఒక శాసన సభాపతితో సహా ఆ స్థాయి వ్యక్తి మనకి మన నిజంగా ఇది మన విజయం అని మనం అంత నమ్మకం కలిగించాం. ఎవరు నమ్మకం కలిగించింది? పవన్ కళ్యాణ్ కాదు, ఒక సామాన్యంగా మనల్ని నమ్మే ఒక జన సైనికుడు, ఒక ఆడపడుచు. వాళ్ళు ఇది మనం మర్చిపోకూడదు. నేను వెంటనే సమస్యలకు పరిష్కారాలు చేసేస్తాం ఇవన్నీ నేను నమ్మను. ముందు నేనేం చేశానంటే 2014 తర్వాత ముందు రాష్ట్రం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకోవాలి. మా వాళ్ళు బాగుండక రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలి. సర్వే జనో సుఖినో భవంతు. మనం ఏమంటాం? భారతదేశం తాలూకు మూల లక్షణమే సర్వే జనో సుఖినో భవంతు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కొద్దిమంది హిందువులే బాగుండాలి, కొద్దిమంది క్రిస్టియన్సే బాగుండాలి, ఇంకొంతమంది అట్లా కాదు, అందరూ బాగుండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, సకల సమస్త ప్రాణకోటి అందరూ బాగుండాలి. అది అంత ఉన్నతమైన నేల, ఇది అంత ధర్మంతో నిండిపోయిన నేల. ఇలాంటి నేల నుంచి మనం సారాంశం తీసుకొని నాకు అనిపిస్తుంది, ఓటు 2000 కొనేసుకుంటే మనం ఏ విలువలను అయితే నమ్ముతామో ఆ విలువలు మనమే అపహాస్యం చేసుకుంటున్నాం. నేను అలాంటి వ్యక్తుల్లో ఒకటిగా నేను కాదలుచుకోలేదు. నేనేమనుకున్నానంటే నా చేతనైనంత కృషి నేను చేస్తాను. అది ముఖ్యమంత్రిగా చేస్తుందా లేదో నాకు తెలియదు. రామదాస్ గారు అంటుంటే నిజంగా అధికారం దేనికి? మార్పు తీసుకురావడం కోసం. వెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికో, లేదంటే ఇసుకలు కొట్టేయడానికో, లేదంటే మద్యపానాలు అమ్ముకోవడానికో దానికి అధికారం ఎందుకు? దానికి యారక్ కాంట్రాక్టర్ అవ్వచ్చు కదా, సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు కదా, ఇసుక కాంట్రాక్టర్. దానికి ఎందుకు అధికారం దేనికి? దానికి నేను దానికోసం కాదు. నేను అనుకున్న ఒక మార్పు తీసుకొద్దాం. ఈ మార్పు దేనికి? ఒకడు బలంగా నిలబడాలంటే ఒక డాక్టరు ఇన్ని సంవత్సరాలు చదివి, ఒక ఐపీఎస్ చదవాలంటే ఇంతమంది చదివి, ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని ఎగ్జామ్లు రాస్తే, వీళ్ళందరికీ ఇంత చదువు ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి ఒక అడ్డదారులు తొక్కొచ్చిన ఒక ప్రజాప్రతినిధి మాటినే దయనీయమైన స్థితికి భారతదేశపు రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోవటం నిజంగా బాధ కలిగించింది. నేను అందరిలాగే కూర్చొని బాధపడతానా, లేదా కోపంతో మెట్టుకులు ఇరుస్తానా, లేదంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఇలా మాట్లాడేసి ఊరుకుంటాను, లేదంటే సినిమాలో నా డైలాగ్ చెప్పి ఊరుకుంటానంటే నాకేమనిపించింది? నేను ఎప్పుడు సినిమా హీరోగా నన్ను నేను చూసుకోలేను. ఈ దేశంలో ఒక సగటు మనిషి అన్యాయం తిరగబడే వ్యక్తిగా నన్ను నేను చూసుకున్నాను. అందుకే నేను బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను. వస్తే వస్తుంది. కాకపోతే ఈ రోజు నా ఆఖరి రోజునప్పుడు నాకు గిల్ట్ లేదు, నాకు బాధ ఉండదు. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాను. అలాగే 2019లో మనం ఇండిపెండెంట్కి వెళ్ళినప్పుడు ప్రజలు, ఇప్పుడు ఇందాక కిరణ్ రాయలు మాట్లాడుతుంటే సభలకు ఇంతమంది వస్తారు, మరి తనకే ఇంత మాట ఉన్నప్పుడు నాకు ఎంత ఉంటుంది ఆలోచించుకోవాలి కదా. ఇన్ని లక్షల మంది వచ్చారు, అది రాజమండ్రి కవాతికి ఇన్ని లక్షల మంది వచ్చారు.
దాదాపు 8-9 లక్షల మంది అంటారు, అంతమంది వచ్చారు. ఏ మూలకెళ్ళినా విపరీతం జనసందోహం. మరి ఏమైంది వీళ్ళు ఎందుకు ఓట్లు కంటే, మరి నాకు జనరల్గా ఆ కోపం రావాలి కదా, నాకు రాదు. ఎందుకు రాదంటే వాళ్ళకి ప్రేమ ఉంది, అభిమానం ఉంది. దాన్ని ఎలా ఛానలైజ్ చేయాలో తెలియదు. వాళ్ళకి నేర్పించాలి. నువ్వు వాళ్ళకి నేర్చుకోవాలి అంటే నువ్వు నిలబడాలి. ఫస్ట్ నువ్వు నిలబడాలి. నేనేమనుకున్నా, నేను అందుకనే మీరు చూడండి, నేను ఎప్పుడు కూర్చోబెట్టి నేను వచ్చేసాను మీరు ఎందుకు చేరి నేను అన్నాను. ఎందుకంటే ముందు నేను నడిచి చూపిస్తాను. కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గెలిస్తే ఎలా ఉంటాడు, నలిగిపోతే ఎలా ఉంటాడు, దెబ్బతింటే ఎలా ఉంటాడు, అన్ని చూడాలి వాళ్ళు. ఈ వ్యక్తి ఎందుకు నమ్మాలి, ఫస్ట్ మనల్ని ఎందుకు నమ్మాలి, మనం పని చేసుకుంటూ వెళ్దాం. అది మన అధికారం అనేది చాలా బాధ్యతతో కూడింది, చాలా బరువుతో కూడింది, మర్చిపోకండి. అది సరదా కాదు. అది ఒక నాయకుడిగా అవ్వడం అంటే చాలా బరువు. ఇంట్లో అందరినీ వదిలేసి, పిల్లలందరినీ, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మనకి ఏ మాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి. అది రాజకీయ, అది నిజంగా నాయకత్వం అంటే. మరి ఎందుకు చెయ్యాలి అని అంటే, చెట్టు ఎందుకు ఇస్తుంది ఫలాలు? మనం ఏమైనా ఇస్తాం, తిరిగి రాళ్లతో కొడతాం చెట్టు ఫలాలు తీసుకోవడానికి. పాపం అదేం చేయదే, మనం తిరిగి కొట్టదు. అంటే ప్రకృతి ధర్మం ఎంత నిజాయితీ ఇవ్వటమే దానికి. సో మనం కూడా ఇవ్వగలగాలి. నాయకత్వం అంటే బాధ్యత తీసుకోగలగాలి. అంతేగాని వీళ్ళు ఎందుకు చేయలేదంటానికి వాళ్ళు చేసేలా నీకు రప్పించాలి, నువ్వు నలగాలి, తిరగాలి. ఆ బాధ్యత, ఆ బరువు మొత్తం నీకు ఇప్పించాను నేను. ముందు నేను నడిచి చూపిస్తున్నాను. నేను నడవంది, నేను చెయ్యింది మిమ్మల్ని ఎప్పుడే చేయమని ఎప్పుడు అడగను, ఎప్పుడు నేను అడగను. దీంట్లో కొన్ని కష్టాలు ఉంటాయి. ఇందాక గంగాధర్కి తను దివ్యాంగుడో నాకు తెలియదు, నిజంగా తెలియదు. నేను మొన్న ఎప్పుడో మన రాజమండ్రిలో ఎప్పుడు చూస్తాను, లేచి నిలబడుతుంటే ఇబ్బంది పడుతుంటే కాలు నొప్పి అని అడిగాను. నాకు నత్తి అప్పుడు దాకా అడిగాను, తనకి అర్థం కాదు, నాకు ఇప్పుడు అర్థమైంది. శారీరకంలో ఒక ఇబ్బంది ఉంటే దాన్ని దివ్యాంగులు అంట, కానీ మానసిక వైకల్యాలు ఉన్న రౌడీజం చేసి వాళ్ళనే ఉంటాం మనం. శరీరంలో ఒక అంగం మనం బాగాలేకపోతే మనం ఏం చేస్తాం? మన రంగు, మన రూపు, మన రేఖలు అవి భగవంతుడు ఇచ్చిన, మనం ఏం చేయగలం దానికి? కానీ మనం ఎలా నడవడుచుకోవాలి? సిమెంట్ని అడ్డగోలుగా అమ్మేయాలా లేదా, ఇసుకను దోచేయాలా లేదా, మధ్యాలు అమ్మాలా లేదా, అడ్డగోలుగా, అది మన చేతిలో ఉంటుంది. వాళ్ళు బాధపడాలి నిజంగా. కాకపోతే నాకు అదృష్టం, గంగాధర్ మాట్లాడి నాకు నిజంగా కదిలించింది. ఎందుకంటే ఈ రోజున జనసేన సాధించింది ఏంటంటే, చాలా బలమైన ఒక 10 మంది 150 మంది ఓటర్ కార్డ్స్తో స్టార్ట్ చేశాను జనసేన పార్టీ. ఒక పార్టీ రిజిస్టర్ చేయాలంటే 150 మంది ఓటర్ కార్డ్స్ ఉండాలి. అన్ని ప్రాంతాల నుంచి, తెలంగాణ, ఆంధ్ర, అన్ని జిల్లాల నుంచి 10 చొప్పున 5 మంది 6 మంది ఇట్లా అన్ని జిల్లాలను కలిపి మనతో పాటు ఇష్టపడిన వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళతో నడిపింది, వాళ్ళతో స్టార్ట్ చేశాను ఈ పార్టీ. ఈ రోజున క్రియాశీలక కార్యకర్తల స్థాయికి ఎదుగుతున్న పార్టీ అది. అంటే ఇంత బలంగా ఎదుగుతున్నాను అంటే మనం ఒక ఇది చెప్తాను, రాత్రికి రాత్రి ఏది ఎదగదు. నేను ఎందుకు 25 సంవత్సరాలు మాట్లాడతానంటే 25 సంవత్సరాల తర్వాత ఏదో అని కాదు. అంటే అంత కష్టం నిర్మాణం, ఎవరు ధైర్యం చేయరు పొలిటికల్ పార్టీ. ఎందుకంటే అంత భావజాలం ఎవరిలో లేదు. నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగే భావజాలం ఉంది తప్ప, నేను మీకోసం ఉంటాను. వెళ్తే ఆడబిడ్డ అడిగేది ఏంటంటే, అన్న మాకు స్కూల్లో ఈ హాస్టల్స్లో ఉంటే ఈ ఆకతాయి కుర్రోళ్ళు రాళ్ళు విసిరేస్తున్నారు, మా కిటికీల దగ్గరికి అలర్ట్ చేస్తున్నారు. అలాంటి కంప్లైంట్స్ రాని సమాజం కావాలని నేను కోరుకుంటాను. అలాగే SC/ST అట్రాసిటీ యాక్ట్ ఉన్నదే ప్రొటెక్షన్ కోసం. ఎవరన్నా సరే అణగారిన కులాల నుంచి అంతకుముందున్న మన కుల వ్యవస్థలో ఉండే ఇబ్బందుల్ని అధిగమించడానికి, వాళ్ళు ప్రొటెక్షన్ చేయడానికి ఉన్న SC/ST అట్రాసిటీ యాక్ట్ని ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే, దళితుల మీద దళితుల చేత SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టించే స్థాయికి వచ్చింది. ఇది అంబేద్కర్ గారు మరి ఆయన బతుకుంటే ఆయన భావన ఎలా ఉండేదో ఒకసారి అనుకుంటా. ఆయన ఇంటి ఆయన ఎలా ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారు అప్పుడప్పుడు నేను ఊహించుకుంటా ఉంటాను. అంటే మనకి ఇలాంటి రాజకీయ వ్యవస్థ నుంచి ఒక బాధ్యతగా, అంటే మీరు అనుకోవచ్చు ఒక పార్టీ నిర్మాణం ఎంత కష్టమైందంటే, రాష్ట్ర విభజన సమయంలో మనోహర్ గారు క్షమించాలి ఈ మాట మాట్లాడుతున్నందుకు. మీరు గతంలో మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను.
నేను దయచేసి అంటే నాకు నిజంగా అంటే వ్యక్తుల మీద పార్టీల మీద నాకు గౌరవం. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒకసారి నేను ఏదో పిఆర్బి టైంలో చాలా సార్లు ఏదో మాట్లాడుతూ ఉంటే ఈవెన్ 2014లో కూడా 150 సంవత్సరాల్లో ఉన్న కాంగ్రెస్ చరిత్ర ఏం మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ చెప్తాను తెగ తిట్టేవాళ్ళు అందరూ. నేనేం నమ్ముతానంటే మీకు 500 ఏళ్ళ చరిత్ర ఉండేవాడిని, పడిపోవడానికి ఒక రోజు చాలు మీకు. అలాగే ముఖ్యంగా రాయలసీమ ఆంధ్రప్రదేశ్ అన్నిటి గురించి కూర్చొని మనందరం భయపెడుతున్నారు. ఈరోజు కార్యకర్తల మీద దాడులు, మన వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారు, కార్యకర్తల మీద ఇబ్బందులు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారంటే మీరు భయపడితే భయపడాలి, పారిపోవాలి. మీరు లొంగిపోయి బానిసలుగా ఉండాలంటే బానిసలుగా ఉండండి, నేనేం చేయలేదు దానికి. నేనైతే బానిసగా ఉన్నాను. నేను బాంచం ద్వారా కాళ్ళు మొక్తా అనే వ్యక్తిని కాదు. కాళ్ళు పెట్టి కొడుతుంటే కాళ్ళు తీసి కిందకేసి నేలకేసి కొట్టే వ్యక్తిని మర్చిపోను. కానీ కేవలం కోపం ఒకటే సరిపోదు, జ్ఞానం కావాలి దానికి. నువ్వు ఎందుకు పోరాటం చేసి ఎందుకు మనల్ని కాళ్ళు వీడు కొడుతున్నాడు ఫస్ట్ ఆలోచించదు. మన కాళ్ళతో కొడుతుంటే ఒకడు వీడు ఎందుకు కాళ్ళతో నేనేం తప్పు చేశానంటే వాడి లోపల ఉన్న అహంకారం ఏంటి, మనల్ని కాళ్ళతో కొట్టే అహంకారం. ఓకే మన తప్పు ఉందా, ఓకే వాడి ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒక జ్ఞానం వస్తుంది. నా ఒక్కడికి వీటితో ఎదురు తిరిగే శక్తి ఉందా, లేదు. నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10 మందిని కలుపుకోండి. ఇప్పుడు ఇందాక యుగంధర్ చెప్పింది చాలా అద్భుతమైంది. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన యుగంధర్ చెప్పింది. తను నమ్మిన ఒక సిద్ధాంతంతో ఒక పార్టీని ఒక నాయకుడు నమ్మినప్పుడు పోస్టులు చించేశారు. నాకు నిజంగా నా పోస్టులు చించేసి వ్యక్తిగత నాకేం అనిపించదు. కాకపోతే వాళ్ళు చించింది నా పోస్టర్ ఇది కాదు, అంటే వాళ్ళు నమ్ముకున్న ఒక ఆలోచన తాలూకు పోస్టర్ అది. నేను ఈ భావాన్ని నమ్మాను. దాన్ని చించేస్తున్నప్పుడు తను ఏం చేశాడు, ఫస్ట్ ఒక 10 మందికి ఫోన్ చేశాడు. తనలాంటి ఆలోచన భావంతో ఉన్న ఇదే ప్లాట్ఫామ్ మీద ప్రయాణిస్తున్న 10 మందిని పిలిపించాడు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాడు, గొడవల బల్ల కోర్ట్స్ చొక్కా మడవలా భావన బలంతో జ్ఞానం వల్ల ఏం చేశాడు, 10 మందిని ఆర్గనైజ్ చేశాడు. 10 మందిని ఆర్గనైజ్ చేసి యాజిటేషన్ ఎలా చేశాడు, గొడవలకెల్లా మీరు ఏ భావననైతే చించారు, మేము నమ్మే ఈ భావనా బలాన్ని చించారు కాబట్టి మేము ఆ భావనా బలానికి అశుద్ధమైంది, మేము దాన్ని పాలు పోస్తాం. పవన్ కళ్యాణ్ మీద పాలు పోయడం కాదు. అంటే ఇప్పుడు దాకా ఒక కేసు లేదు. అంటే ఏం చూపిస్తుంది, అంబేద్కర్ గారి క్లాసిక్ ఒక మాటలు 3 మొక్కలు చెప్పాడు మొత్తం ఎలా ఉండాలి అనేది. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ఇది యుగంధర్ చూపించిన ఎగ్జాంపుల్. సో నాయకులు ఇలాగే పుడతారు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇలాంటి తప్పులు జరిగి సపోజ్ ఇదే ఉదాహరణకి మిమ్మల్ని బెదిరించే నాయకులే ఉన్నారనుకుందాం. ఇలాంటి వాళ్ళని యుగంధర్ లాంటోడు తాట తీసేయగలడు. ఎక్కడి నుంచి పుడతారు మీకు చెప్తున్నాను. ఈ రోజున చాలా మంది మంత్రులు ఉన్నారు రాష్ట్ర మంత్రివర్గంలో. ఒక్కొక్కరు చరిత్ర నాకు తెలుసు, మనతో పాటు ప్రయాణించిన వాళ్ళు చాలా మంది. వాళ్ళు ఎలా వచ్చారు ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ ఏంటి మీరంతా వాళ్ళందరూ క్యాబినెట్ ర్యాంకులతో పుట్టేది వాళ్ళు చాలా మామూలుగా వచ్చేవాళ్ళు. రాజీవ్ గారిని కలవడానికి ఎవరెవరెవరిని పట్టుకొని వచ్చి నా దగ్గర నన్ను పెడతా ఉంటారు, చాలా ఉంటాం, చూస్తుంటాం. ఏం చేస్తున్నావు, భరించడం తప్పదు. ఇలాంటి పరిస్థితులు దాంతో మళ్ళీ ఓడిపోయాం అంటే ఇంకెంత సులభంగా ఉంటుంది అనుకుంటే. నాకు వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ ఓడిపోగానే చాలా బాధ వచ్చేస్తే ఇంట్లోంచి బయట ఉంటాయి. ఆశయ బలం ఉన్న వాళ్ళకి అలా ఓట ప్రయాణమే ఉంటుంది. నీకు తెలుసు కదా. ఓకే వద్దే సార్. అంటే ఏం లేదు, ఒక నిమిషం. అంటే చెప్పడానికి కించపరచడానికి నా ఉద్దేశం కాదు. అంటే ఏంటంటే వాళ్ళకి అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే జనసేనకి ఎవరికి నాయకులు ఉన్నారు, జనసేన మీలో నుంచే నాయకులు పుట్టాలి. ఇందాక పుంగునూరులో మాకు ఇన్ఛార్జీలు లేరు, ఇక్కడ ఇన్ఛార్జీలు లేరంటే ఇన్ఛార్జీలు ఉండరు. లేకపోతే నన్నేం చేయను. ఒక ధైర్యం లేని సమాజంలో మీకు అండగా నిలబడే వ్యక్తులు లేకపోతే మీరే తయారుగాండి. నేను దానికి అది నేను మీకు ఇస్తున్నాను కదా బలం. మనకి యుగంధర్ ఎక్కడి నుంచి వచ్చాడు, దినేష్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? మీలో నుంచి రాలేదా?
నువ్వు నిలబడి ఫస్ట్ నేను అవకాశం, నువ్వు జనం అవకాశం ఇస్తే అప్పుడు నా దగ్గర తీసుకొస్తారు. అంతేగాని నేను అవకాశం ఇస్తాను, నాకెవరు అవకాశం ఇచ్చారు? ఎవ్వరు అవకాశం ఇవ్వరు. నువ్వు నిలబడితే వెళ్తావు, నువ్వు ఎదుగుతావు, మనం ఎదుగుతావు, నిలబడతావు. ఎందుకంటే ఒక పార్టీకి చాలా పటిష్టమైన నాయకత్వం కావాలంటే ప్రజలకు నిలబడే వ్యక్తులే ఇదే అవుతారు. అది మనం మర్చిపోకూడదు. ఒకసారి ఆలోచన అటు ఇటు వెళ్తా ఉంటాను, కంట్రోల్. అంటే నేను ఆంధ్రప్రదేశ్కి కావాల్సిందే ఒక బాధ్యత. నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీ 2019లో మద్దతు పలికినప్పుడు నా ఉద్దేశం ఏముండింది? నేను అడగలేదు కూర్చోబెట్టి మాకు ఎన్ని సీట్లు ఇస్తారండి, రాజ్యసభ సీట్లు ఏమీ అడగలా. నేనేమడిగానంటే ముందు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగున్న తర్వాత బాధ్యత తీసుకోవడానికి అప్పుడు పదవి అనేది అవసరమైతే అప్పుడు చూద్దాం, ఆ ప్రాసెస్ చూద్దామంటే అందరూ కూడా బాబు అసలు మీరందరికి ఇందాక రామదాస్ గారు వీళ్ళందరూ చెప్తామంటే ప్రశ్నించడం నేను ఎప్పుడు చెప్పలేదు అసలు మాట, అది మర్చిపోకండి. ఎప్పుడు నేను పవర్ కాదు ప్రశ్నించడం అని నేను ఎప్పుడు చెప్పలా. చాలా మంది నన్ను వాడేసుకుందాం అని చెప్పి వాళ్ళు సృష్టించింది. నేను అనుకున్నాను ఒకసారి వెళ్తా ఉంటే 2014లో వెళ్తుంటే పవర్ అంటే ప్రశ్నిస్తామంటే నా ఉద్దేశం ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్న అనేది ఒక సహజమైన ప్రక్రియ. అంతేగాని ప్రశ్నించేసాం, అవునండి మీరు ప్రశ్నిస్తామండి, మీరు మా భుజాల మీద ఎక్కి తొక్కేసి మీరు అధికారం సంపాదించి మళ్ళీ ఎక్కి తొక్కండి మళ్ళీ మమ్మల్ని, దానికోసం కాదు. నేను ఆఖరికి ఏమైపోయింది ఏంటంటే మీరు ప్రశ్నించట్లంటే నాకు చాలాసార్లు అనిపిస్తాయి, ప్రశ్నించంటే మా అక్కడి పనేనా? చాలా మంది కూర్చోబెట్టి మీరేం ప్రశ్నించట్లేదంటే నేను చూస్తూ ఉంటా, నువ్వు ప్రశ్నించు, మేము ఒక్కడే ప్రశ్నించాలి. అన్యాయం నా ఒక్కడికి జరుగుతుందా? నాకు అసలు ఇది నిజంగా చెప్పండి, నాకు వ్యక్తిగతం నాకు ఎవరు అన్యాయం చేయడు. అన్యాయం చేస్తే నేను ఎవరిని అడగ, నేనే స్వయంగా కర్ర పట్టుకుని నేను రోడ్డు మీదకి వస్తాను. నాకు ఆ భయం లేవు నాకు, ఇది చిన్నప్పటి నుంచి, ఈ రోజు నుంచి కాదు. నేనేమనుకుంటాను, మహా అయితే నా ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే నాకు అక్కడున్న చట్టంలోని వ్యవస్థలు నాకు సపోర్ట్ చేయనప్పుడు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాను. ఇది నేను బతికిన సిద్ధాంతం. మనందరం ఏం ఆలోచిస్తాం, అందరూ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం. ఇది నా హక్కు అంటాం, కరెక్ట్, నీ హక్కే, నీ బాధ్యత కూడా ఉంది. మంచి ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయి సమాజంలో. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయి ఒక సమాజంలో. నువ్వు కూర్చోబెట్టి నా నోరు ఉంది, మనం చాలా మంది అడుగుతుంటారు, మేము అంటామండి, మేము తిడతామండి అంటే మేము చూస్తూ కూర్చుంటాం. మాకు కూర్చోబెట్టి మాకు ఇంతమంది ఒక్కొక్కరు బెదిరించేస్తామని నాకు అనిపిస్తాయి. ఇంతమంది ఇందాక కిరణ్ మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇంత రారు ఆవేశపడుతున్నావు కదా కిరణ్, ఎందుకు రావట్లేదు ఆలోచించు. ఎందుకు రావట్లేదు? వాళ్ళు వచ్చేలా చెయ్యి, మాట్లాడు, బాధ్యత తీసుకో, పారిపోకు, ఇబ్బందిగా ఉంటుంది. అంటే నీకు చెప్తున్నా, నీకు ముఖ్యంగా నీకు ఉదాహరణ అంటే నీకు అర్థం అవుతుంది. పార్టీ మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మన మంగళగిరి ఆఫీసులో కూర్చుంటే చాలా మంది కుర్రోళ్ళు వచ్చారు. వచ్చి చాలాసార్లు 2-3 సభల్లో కూడా ప్రస్తావించాను. మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారంటే, అన్న నువ్వు పార్టీ నిర్మాణం జరగలేదన్నా అని చెప్పి కూర్చొని ఒకటే కథలు చెప్తున్నా, సలహాలు వింటా ఉన్నా. సరే బాబు, నేను ఎంతో నా కుర్రోడు బాబు, నువ్వు ఎవరికి ఓటు వేసావమ్మా అన్న. సడన్ గా కామ్ అయిపోయాడు. పాపం నాకు ఏం నచ్చిందంటే అబ్బాయిలో, నేను వైసీపీకి ఓటేసి, మరి ఇక్కడ ఎందుకు నా సలహాలు ఇస్తే జగన్ రెడ్డి గారి సలహాలు నాకెందుకు అంటే అభిమానం ఉంది, గుండెల్లో అభిమానం ఓటేసేటప్పుడు వైసీపీకి వెళ్ళిపోయింది. కానీ నేనేమంటాను, సంతోషం, అందరూ ఓటేసి మనల్ని ఇష్టపడి మనకే ఓటేయాలని లేదు. నిజంగా ఆ చాయిస్ తీసుకోవాలి అందరూ. మరి నువ్వు తీసుకున్న చాయిస్కి బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలి. ఓటేసి వైసీపీకి ఓటేసిన ప్రతి వ్యక్తి, అది 2000 తీసుకొని వేసి ఉండొచ్చు, తీసుకోకుండా వేసి ఉండొచ్చు, కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు వేసిన ప్రతి ఒక్కరు మీరు వాళ్ళకి బాధ్యత ఉంటుంది. వాళ్ళు చూసుకోవాలి, మేము తప్పు చేసామా, రైట్ చేసామా. వాళ్ళు లేదు మేము రైట్ చేసాం, సంతోషం. లేదు మేము తప్పు చేసాం, భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మీ ఓటు చాలా విలువైంది. 2000 రూపాయలకి అమ్ముడుపోతాను, నా విలువ 2000 రూపాయలు అనుకుంటే సంతోషం. అందుకని ఈ రోజున ఎంతమంది రైతాంగం ఓటేసి ఉంటారు వైసీపీకి, మరి ఎందుకు వాళ్ళు నిలబడలేకపోతున్నారు? ఒక్కొక్క రైతు, ఇందాక 4 రైతులు చనిపోయారు. ఇప్పుడే మీరు చెప్తా ఉంటే శ్రీకాళహస్తిలో కూడా ఒక రైతు చనిపోయాడంటే ఎందుకు చనిపోతారు? ఒక ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు?
ఎందుకు నేను రోడ్ల మీదకి వచ్చానంటే ఆత్మహత్య అనేది అసలు లాస్ ఆఫ్ హోప్ అంటాం. అంటే జీవితమే ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో, అంటే ఇంకా ఏమీ లేదు, నాకు ఎవ్వరు లేరు, నన్ను సమాజం పట్టించుకోవట్లేదు, వాళ్ళకి శరణ్యం ఏమి చచ్చిపోతే చాలా రిలీఫ్ ఉంటుంది. అంటే ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్ కంటిన్యూస్గా ఒక 2-3 సార్లు చదవలేని పరిస్థితులు ఉన్నప్పుడు నాకు నిజంగా అనిపించింది బతకడం వేస్ట్ అని చెప్పేసి, ఏదో ఒక అలాంటి ఆలోచన ధోరణి అలాంటి ప్రవాహం ఉన్నప్పుడు కొంతమంది మా ఇంట్లో వాళ్ళు ఆపారు. నాకు అనిపించింది చావు చాలా సుఖంగా ఉంటుంది అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు. ఎందుకంటే తప్పించుకోవటం, చావు అనేది తప్పించుకోవడం, ఇంకేం దారి కనిపించక. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చామంటే రోడ్ల మీదకి, నిరాశ నిస్పృహల్లో ఉన్న ఒక రైతుకి భరోసా ఇవ్వడానికి వచ్చాం. మన దగ్గర 100 కోట్లు 1000 కోట్లు జేబుల్లో ఉన్నాం, మనం చేసుకోవడానికి ఏం లేదు. కాకపోతే నేను ఉన్నా, ఇందాక మన రామదాస్ గారు చెప్పిన మేము ఉన్నామని చెప్పడంలో ఆ మనోధైర్యం బతికించేస్తాం ముందుకెళ్ళడానికి. అలాగే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళకున్న నష్టాన్ని మనం ప్రజలకు చేస్తారే మా తరపున మాట్లాడే వ్యక్తుల సమూహం ఉన్నారు. ఒక పవన్ కళ్యాణ్ అవసరం లేదు, మీలో ఎవరైనా ఒక్క మాట మీ పక్కింటి వాళ్ళకి ఇంకోరికి ఒక మాట మాట్లాడితే ధైర్యం ఉంటుంది, బతికే ధైర్యం వస్తుంది, మీరు ప్రాణం పోసినట్టు ఉంటుంది వాళ్ళకి. సో అందుకని చెప్పి ఈరోజు ఏదో కూర్చోబెట్టి అర్జెంటుగా అద్భుతాలు జరిగిపోతే నేను చెప్పట్లేదు. కాకపోతే నా బాధ్యతగా వచ్చాను ఇక్కడికి. ఈ కరోనా సమయంలో కూడా, వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో కూడా ఎందుకు వచ్చామంటే కేవలం మన ప్రాణాలు కాదు, కూర్చోబెట్టి ఉంటాం ఏదో. కాకపోతే ముందు వచ్చి ఇన్ని లక్షలు 17 లక్షల ఎకరాల పైచిలుకు రైతాంగం కోల్పోతే, రైతులు ఇప్పటికీ 4 ఆత్మహత్యలు చేసుకుని, భవిష్యత్తులో కనీసం మన వల్ల ఒక్క ఆత్మహత్య చేసుకున్న రైతు ఒక ఆగిపోతే ఈ ప్రయాణం నిజంగా. సో దీంట్లో భాగంగా భవిష్యత్తులో ఇందాక చెప్తాను, మనకు 1000 మంది కిరణ్ 1000 మంది అవసరం లేదు మనకి. పట్టుమని 10 మంది నీకు నిలగడగా ఉండే కార్యకర్తలను పట్టుకోను అంతే. నీలాగా ఆలోచించగలిగేవాళ్ళు, మనం ఒక మాట చెప్తే నిలబడగలరు, అంతేకాదు. ఎందుకంటే 100 మంది అవసరం లేదు ఒక ప్రయాణానికి, 10 మంది చెప్పాను కదా. స్వామి వివేకానంద అన్న మాటలేనంటే నన్ను నమ్మే 100 మందిని ఏమండి దేశం మార్చేస్తానన్నాడు. అలాగే మన ఆలోచన విధానాన్ని మన స్వామి వివేకానంద అంత గొప్పగా ఉన్నతమైన వ్యక్తులు మనకు దొరకకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మనం ఒక పని ప్రారంభిస్తున్నాం, 10 మంది 5 మంది దొరుకుతారు, 5 మందితో ఇల్లు అంతే. దొరికిన దాంతో ముందుకెళ్ళి తప్ప దొరకని దాని గురించి ఆశపడకు. ఎందుకంటే నేను అలా ఆశపడితే నేను ఈ పార్టీ నడపలేను. ఎంతమంది వస్తారు నాకు తెలియదు కదా, పార్టీస్ నేను నమ్మి వెళ్తాను, చూద్దాం వస్తే వస్తారు, లేకపోతే లేని మటుకు నడిచి వెళ్తుంటాను. లార్డ్ టెనిసన్ పోయం కదా సార్, అది మెన్మేగో కానీ మనుషులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతుంటారు, రావచ్చు వెళ్ళిపోవచ్చు, నేను మటుకు ముందుకు నడుస్తూనే ఉంటాను. నా ప్రయాణం సుదీర్ఘంగా ఉంటుంది. మెన్మేగో కూడా గో ఆన్ ఫర్ ఎవర్, అది చాలా మెటఫరికల్ గా చెప్పింది. మనుషులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతారు, కానీ నేను మటుకు నా ఆశయం కోసం నడుస్తూనే ఉంటానని. అందుకని మనం ముందుకు వెళ్దాం వచ్చి. అది ఎందుకంటే అధికారం, ఇందాక రామదాస్ గారు కానీ చాలా మంది మన మసూదన్ రెడ్డి గారు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి అంటే నా ఉద్దేశం ఏముంటుందంటే, ఒక హైకు ఉండేది చిన్నప్పుడు చదువుకున్న హైకు, అంటే మన జపనీస్ ఒక 4 లైన్ పోయిటరీ. డిగ్ ద పాండ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద మూన్, వెన్ ద రెయిన్స్ కమ్ ద మూన్ విల్ కమ్ బై ఇట్ సెల్ఫ్ అని. అంటే ఏమి ఒక చెరువుని తటాకాన్ని తవ్వితే చందమామని నువ్వు ఇక్కడ చూడాలి అనుకున్నప్పుడు, నీకు దొరికేలా చూడాలనుకున్నప్పుడు, నీ కళ్ళు ఎదురుగా ఆకాశం నీ కళ్ళు ఎదురుగా చూడాలి అనే ఆశకి నీకు కలిగినప్పుడు, చిన్నపాటి గుంట తవ్వితే వర్షానికి నీళ్లు వచ్చి అది వర్షం నిండితే ఆ చందమామ రిఫ్లెక్షన్ నీకు కనిపిస్తుంది, నీకు అందుబాటులో ఉంటుంది చందమామ. అంటే నీకు అలాగే అధికారం కూడా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక తటాకం తవ్వుతాం, వర్షం వచ్చినప్పుడే నీళ్లు వస్తాయి. తటాకం లేనప్పుడు ఏది రావు. అధికారం కూడా అంతే, అది మనం సంసిద్ధంగా ఉంటే అధికారం వస్తుంది. మనకు రాలేదని ఇంకా మనకు అంత సంసిద్ధత లేదని అర్థం. అందుకే మంచిది అది. అలాంటి అధికారం వచ్చే స్థాయికి మనం పని చేసుకుంటూ వెళ్తాం. అధికారం మనకి అలంకారం కాదు, బాధ్యత. ఆ బాధ్యత అంటే ఈ రోజున 151 సీట్లు వచ్చి అంత అద్భుతమైన మెజారిటీ వచ్చినప్పుడు ఇంతమంది రైతాంగం ఎందుకు కష్టపడాలి, ఇంతమంది ఎందుకు బాధపడాలంటే మీరు అధికారాన్ని మీరు ఒక అలంకారంగా తీసుకున్నారు, ఒక అజమాయిషి చేయడానికి తీసుకున్నారు, కానీ దాన్ని బాధ్యతగా తీసుకుంటే ఇలా ఉంటారు. మీరు బాధ్యతగా తీసుకుంటే ఇన్ని రోజుల చట్టసభల్లో ఒక్క రోజుకి కేటాయించారు. మనకి అన్నం పెట్టిన రైతు కోసం కేవలం ఒక్క రోజే బడ్జెట్ సెషన్స్, ఈ అసెంబ్లీ సెషన్స్ లో అన్నం లేనిదే జీవం లేదు. అలాంటి రైతు కోసం కేవలం ఒక్క రోజే బడ్జెట్ సెషన్
మొత్తం ఈ అసెంబ్లీ సెషన్ పెట్టింది. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అధికారం అనేది సహజంగా రానివ్వండి, దానికోసం మనం పని చేద్దాం. అలాగే నేను ఎందుకు సినిమాలు కూడా చేస్తానో చెప్తాను. మిగతా రాజకీయ నాయకుల్లాగా నా సిమెంట్ ఫ్యాక్టరీ లేవు పాపం, నాకు మీడియా సంస్థలు లేవు. అలాగే దీంట్లో ముగింపుగా జై కిసాన్ అనే పదం ఎందుకు పెట్టానంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఇన్స్పిరేషన్తో పెట్టాం. నాకు లాల్ బహదూర్ శాస్త్రి గారి ఇన్స్పిరేషన్ దేనికో చెప్తాను. ఇది మా అమ్మమ్మ ఒక ఆవిడ, లాస్ట్ మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టించుకున్న ఈ 3 ముక్కలు చెప్పి వదిలేస్తాను. అలాగే సో లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ఫూర్తితోటి జై కిసాన్ అనేది ఒక మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఒక ముఖ్యమైన కార్యక్రమంగా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. దీని ఎట్లా ఉంటుంది ఏంటని మీకు తెలియజేస్తాను కొద్ది వారాల్లో. ఎందుకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ప్రధానమంత్రిగా ఉంది చాలా తక్కువ సంవత్సరం, దాదాపు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఎంత ప్రభావితం చేశారంటే, మా 65 ఏళ్ల అమ్మమ్మ, నేను స్కూల్లోనూ కాలేజీలోనూ ఉన్నప్పుడు, నా కాలేజీలో మీరు పిహెచ్డీలో ఆలోచించండి, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మధ్యలో, ఆ టైంలో ఆవిడ అన్న మాటలు ఏంటంటే, ఆ మధ్యలో ఆర్డ్గా ఒక రోజు భోజనం మానేసేది. మేము మన ఇళ్ళలో ఏం చేస్తారు, శుక్రవారం శనివారం ఏదో ఒక పూట తిన్నాం కదా, అలా కాకుండా నేను ఆర్డ్గా మానేస్తే, ఎందుకమ్మా మానేసామంటే, శాస్త్రి గారు చెప్పారా ఒక పూట భోజనం మానేమి, అది అలవాటు అయిపోయింది. ఏంటి అంటే ఎందుకు మానేయమన్నారంటే, యుద్ధం జరుగుతున్న సరిహద్దుల్లో అందరూ ఒక పూట భోజనం మానేస్తే ఆ భోజనం మన సైనికులకి వెళ్తుంది. అంటే నాకు అనిపించింది, ఒక వ్యక్తి ఎప్పుడో అంటే చాలా త్రికరణ శుద్ధిగా ఒక మాట చెప్తే, ఒక ఆవిడ ఇంత వయసులో కూడా, ఆయన చనిపోయారు కొన్ని దశాబ్దాలు, 2 దశాబ్దాలు అయినప్పటికీ, ఆ టైంకి 3 దశాబ్దాలు అయినప్పటికీ ఆవిడ ఇంకా పట్టు కూర్చుంటానంటే ఎంత ప్రభావితం చూడండి. ఒక మాట అంత జై జవాన్ జై కిసాన్ అనేది, అంటే సైనికుడు, వ్యవసాయం, మన రైతు లేకపోతే ఈ దేశం లేదు. అంటే సరిహద్దులను సైనికుడు రక్షించాలి, అన్నం పెట్టే రైతు రక్షించాలి, రైతు రక్షింపబడాలి, మనం వాళ్ళని చాలా బలంగా చూసుకోవాలి. ఇందాక నేను పోయినసారి ఎందుకు ₹1 కోటి వీళ్ళకి మన సైనిక్ బోర్డుకి ఇచ్చానంటే, నాకు మా అమ్మమ్మ మాటలు గుర్తుండిపోయి. ఎందుకంటే మా తాతయ్య కొంతకాలం సైన్యంలో పనిచేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కొంతకాలం. నాకు ఆ సైనికుల మీద నాకు అంత గౌరవం, అందుకని రైతు మీద నాకు అంత గౌరవం. ఎందుకంటే వీళ్ళిద్దరూ లేకపోతే దేశం అనేది ఉండదు, అందుకని వీళ్ళిద్దరిని బలంగా చూసుకోవాలి మనం. సో ఇప్పుడున్న పరిస్థితులకి మనం జై జవాన్ జై కిసాన్ అనే పరిస్థితి కంటే, నేను జై జవాన్ అనేది మన ₹1 ఇచ్చి నా మనసులోని భావం చెప్పాను. ఈ రోజున జై కిసాన్ అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ఫూర్తితోటి జై కిసాన్ ప్రోగ్రాం ఎందుకు పెట్టానంటే, దీని కింద జై కిసాన్, కౌలు రైతు కోసం, రైతు దున్నే భూమి కోసం. భవిష్యత్తులో ఆ రోజున రామదాస్ గారు మనం తీసుకెళ్ళినప్పుడు పంట పండించి, నాకు మీరు నమ్మరు, మీరు నిజంగా ఒక పంట పండించండి, ఒక టమాటో మొక్క గింజలేసి అది మొక్క అయ్యి 2 కాయలు మీరు కొయ్యని ఎంత అపురూపంగా ఉంటుంది. అలాంటిది ఎంత కష్టం నాకు తెలిసిన, ఫిజికల్ శారీరకంగా నేను పనిచేసేవాడిని, పనిచేసే వ్యక్తిని నేను. నిన్న మీరు చూసుంటారు, గబుక్కు నేను కాళ్ళు మడుచుకొని మన ఈ ప్యాంటు మడిచి ఆ వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతానంటే అది నాకు సహజంగా వచ్చింది. అది నేను సడన్గా ఫోటో కోసం తెచ్చిపెట్టుకుంది కాదు, ఎందుకంటే నేను అలా పనిచేస్తాను. నేను మట్టి తెలియాలి కదా, మట్టి నొక్కాలి కదా, మట్టి చేతికి అంటితేనే కదా మనం మట్టి మనుషులు అని తెలుస్తుంది. మట్టిలో నుంచి సుగంధ పరిమళాలని, కస్తూరి అనే ఒక వాసనని తీసేవాడు రైతు. అలాంటి రైతు కష్టాలు ఉన్నప్పుడు, అందుకని మన రైతు బాధను తెలుసుకోవాలంటే ప్రతి చిన్న విద్యార్థి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గింజ వేసి చూడండి, అది మొక్కై చిన్న కాయలు రాగానే. అలాంటిది ఒక ఎకరా కుటుంబాలని, పిల్లల్ని అందరూ పనిచేసి ఆ టమాటో రైతుకు, ఇంకో రైతుకు, వరి చేసే వాళ్ళకి కానీ ఏ రైతుకైనా సరే ఆ చేతికి రాకపోయేటప్పటికీ ఆ వచ్చే ఏడుపు ఎంత ఉంటుందో నాకు తెలుసు. అందుకని ఆ రోజున పోలీసులు మనల్ని ఆపేసి మీరు రాకూడదంటే, నేను ఒకటి అనుకున్నాను, మీరు రాకూడదని మీరెవరన్నా ఆపడానికి,
అని మీరు రెండు వస్తే అంటే పర్మిషన్ పెడతాం, ప్రజాస్వామ్యబద్ధంగా బాధ్యత అన్ని సంపూర్ణంగా చేస్తాం. మీరు కూడా గౌరవించాలి. కానీ ఎవరో చెప్పారు పైనుంచి అంటే మీరు రాకూడదంటే మీకు చెప్పారు. అమరావతి రాజధాని సంబంధంలో కానీ మన టమాటో రైతుల కోసం కూడా నేను అస్సలు భయపడను. కొడితే కొడతాను, లాటిల్ ఇరిగిపోవాలిగా నేనైతే ముందుకెళ్తాను అంటున్నాను. అంటే సినిమాలో అలాగే ఇలా పెడితే లాటిల్ మనకి అంటే ఇరిగిపో, కానీ దెబ్బలు కట్టిన రక్తాలు కానీ ముందుకెళ్తున్న మైండ్ సెట్ అది మర్చిపోకండి. దీంట్లో ఈ 3 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లాగా అనుకున్నాం, ముఖ్యమైన కార్యక్రమాలు. ముందుగా మీకు ఈ జై కిసాన్ కౌలు రైతు కోసం, రైతు దున్నే భూమి కోసం ఎందుకు పెట్టామంటే నిజంగా రైతు క్షేమంగా ఉండాలి, రైతు కన్నీరు పెట్టకూడదు, రైతు గిట్టుబాటు ధర కాదు, రైతుకి లాభసాటి ధర రావాలి, రైతు ఆనందంగా ఉండాలి. ఒక ఎకరంలో చేసిన రైతు ఆనందంగా ఉండే రోజు ఉన్నప్పుడే భారతదేశం చాలా సుభిక్షంగా ఉంటుంది. అందుకని భవిష్యత్తులో దీని కార్యాచరణ అన్ని ప్రకటిస్తాను. అలాగే మీరు కూడా మనందరం ఒకటి ముఖ్యంగా ఇలా ముగింపు 2 వాక్యాలు చెప్తున్నాను. మొన్న కూడా ఏదో చాలాసార్లు అంతకుముందు సభలు వెళ్తున్నప్పుడు చాలామంది నీ ఫోటోలు ఇవ్వాలంటే నీకు ఓటైన పోండారు. వేయకండి బాబు, నాకు అసలు ఇబ్బంది. అంటే నన్ను అలా బెదిరించకండి, నేను అలా బెదిరే వ్యక్తిని కాదు. నాకేంటి మీరు ఫోటో దించి నాకు జగన్ రెడ్డి గారు నాకు ముఖ్యమంత్రి అయిపోవాలి నాకు లేదమ్మా, నాకు అర్జెంట్, నేను ఏదో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. నేనేంటన్నా నీకు ఫోటో ఇవ్వనుకుంటే నా మీద కోపం చూపిస్తాను, అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తామండి. నీ ఫోటో అంటే ఫోటో కోసం నీ అభిమానం నన్ను నీకు ఓటు వేయనంటే ఎవరికి నష్టం? నీకు నష్టం, నాకు కాదు. ఎందుకంటే నేను కూర్చోబెట్టి నేను ఎమ్మెల్యే అయిపోతే నాకు కొత్తగా వచ్చి నాకు ఆనందమే లేదు, నాకు లేదు ముఖ్యమంత్రి అయిపోతే నాకు అద్భుతంగా నాకు ఎక్స్ట్రా సెక్యూరిటీ లేదు. మీ గుండెల్లో ఇచ్చిన స్థానం కంటే కూడా ఏ ముఖ్యమంత్రి స్థానం నాకు పెద్దది కాదు. అందువల్ల నాకు చాలా మంది కూర్చోబెట్టి నీకు బెదిరించేస్తాను, ఎందుకు ఆగవు అంటుంటే అరే నేను పని చేసుకునేవాడిని. నాలాంటి బలంగా ఉంటే మారుమూల ఉన్న ఒక అన్యాయం జరిగిన ఒక ఆడపడుచుకో, ఇంకొకరికి, రైతు కూలీకో, ఒక కౌలు రైతుకు, ఎవరికైనా కానీ నేను ఇంత మాట్లాడుతుంత ఒక్కొక్కరికి పని చేసుకుంటూ వచ్చాం. ఆ పని చేసుకునేవాడు. నా మీద కోపం చూపించి జనసేన మీద కోపం చూపిస్తే మీకు ఏం జరుగుద్ది? భవిష్యత్తులో మీకు 25 కేజీలు బియ్యం ఇస్తారు, మిగతా పార్టీలు నేను 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను. అది మీరు అది ఆలోచించండి. అంతేగాని నువ్వు ఫోటో ఇవ్వలేదని నిజమే నాకు ఇవ్వాలంటుంది, ఎందుకు ఉండదు? కానీ అన్నిసార్లు నిజంగా ఫిజికల్గా 1 కోటి మంది ఫోటో కుదరదు, అన్నిసార్లు కుదరదు. కుదిరినంతకాలం నిజంగా మనస్ఫూర్తిగా ఇస్తాను. దాన్ని దయచేసి అర్థం చేసుకొని మనందరం బాధ్యతగా ఈ క్రియాశీలక కార్యకర్తలు ఎందుకు అడిగామంటే పార్టీ నిర్మాణం చేయబోయే నేను హక్కుని ఎందుకు పెట్టి నేను నడిచి చూపిస్తాను. ఆ తర్వాత మిగతా వాళ్ళు నేను నడవంది నేను చెయ్యను, మిమ్మల్ని ఎప్పుడు అడగను. నేను జనసేనని పెట్టి పరాజయం తర్వాత కూడా నేను నిలబడి ఉన్నాను. మీరు కూడా నిలబడగలరా లేదని మీరు ఊహించుకోండి. జై హింద్. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య. ఒక చిన్న విన్నపం అన్నయ్య, ఈరోజు కుప్పంలో వాళ్ళు సరే కుప్పంలో